నేను ఈరోజు హగ్గింగ్ గురించి మాట్లాడబోతున్నాను. హగ్గింగ్ గురించి మాట్లాడడం అంటే అది సెక్స్‌కి సంబంధించినటువంటి విషయంగా అనుకోనవసరం లేదు. అది ఏ మనుషులైనా, లేతే వస్తువునైనా, జంతువునైనా, ఒక బొమ్మనైనా కూడా కౌగిలించుకోవడం హగ్గింగ్ అవుతుంది. ఈ హగ్గింగ్ అనేది ఎన్నో రకాలైన హెల్త్ బెనిఫిట్స్‌ని ఇస్తుంది. అది మనిషికి స్వాంతనని, ఒక విధమైన కంఫర్ట్‌ని, ధైర్యాన్ని కలిగిస్తుంది. కోపంలో ఉన్నప్పుడైనా, ఆవేశంలో ఉన్నప్పుడైనా, దుఃఖంలో ఉన్నప్పుడైనా, సంతోషంలో ఉన్నప్పుడైనా ఒక మనిషి ఇంకొక మనిషిని కౌగిలించుకోవడం, హత్తుకోవటం అనేది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌ని ఇస్తుంది. అయితే నువ్వు ఇంతకుముందు సెక్స్ గురించి నెగటివ్‌గా మాట్లాడి, ఇప్పుడు హగ్గింగ్ గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నావేంటి అనకండి. ఇక్కడ హగ్గింగ్ అనేది సెక్స్‌కి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హెల్త్ బెనిఫిట్ అనేది హగ్గింగ్ వరకే. సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అనేటటువంటిది వేరు. అలైంగికమైనటువంటి అవయవాల ఉపయోగం ఉంటుంది. అది నేను చెప్పట్లేదు. దానికి దీనికి అస్సలు సంబంధమే లేదు. ఇది మనిషికి మనిషి తాను తోడున్నానని ధైర్యం చెప్పేటటువంటిది, కంఫర్ట్ ఇచ్చేటటువంటిది, మనసుకు సంతోషం కలిగించేటటువంటిది, సహచర్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటిది ఈ హగ్గింగ్. ఇది 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ల వరకు ఉంటే, రోజుకి 7 సార్ల నుంచి 8 సార్ల వరకు ఉంటే మనిషికి ఎంతో ఎమోషనల్ అయినటువంటి సాటిస్ఫాక్షను, శారీరకంగా ఎంతో బలము, మనసుకి ఊరట కలుగుతుంది. ఎన్నో రకాలైన టాక్సిన్స్ని రిలీజ్ చేసి మనసుకు సంతోషం, ఊరట కలిగిస్తుంది. ఏడిస్తే కన్నీరు రిలీజ్ అయితే ఏ రకంగా అయితే మనిషికి ఓదార్పు కలుగుతుందో, ఎలాగైతే అతనిలో ఉన్న టాక్సిన్స్ రిలీజ్ అయిపోతాయో, కన్నీరు వల్ల మనిషి ఎలాగ సేద తీరుతాడో, అలాగే ఈ హగ్గింగ్ అనేటటువంటి దానివల్ల కూడా మనిషి చాలా బాగుపడతాడు. అయితే ఈ హగ్గింగ్ అనేది సెక్షువల్ అయినటువంటి పార్ట్నర్స్ మధ్య మాత్రమే ఉండాలనేం లేదు. అది అసలు ఇద్దరు మగవాళ్ళ మధ్య ఉండొచ్చు, ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఉండొచ్చు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, తండ్రి కూతుళ్ళు, అక్కడ జెండర్కి సంబంధం లేదు. లేకపోతే వాళ్ళ సంబంధ బాంధవ్యాలతో సంబంధం లేదు. వాళ్ళు అపరిచితులైనా పర్వాలేదు, ఎవరైనా సరే పర్వాలేదు. ఒక మనిషికి ఇంకొక మనిషి తోడు అనేటటువంటి ఒక భావం కలిగించడమే దాని ముఖ్యోద్దేశం. అలాంటప్పుడు ఇతర దేశాల్లో అందుకనే ఇది వాళ్ళ సాంఘికమైనటువంటి ఒక ఆచారంగా కూడా ఉంది. ఎందుకంటే అవి చలి దేశాలు కాబట్టి ఒక మనిషి శరీరం నుంచి ఇంకొక మనిషి శరీరంలోకి ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి ఆ వేడి, ఆ వెచ్చదనం మనిషికి ఆత్మానందాన్ని కలుగజేస్తుంది, ధైర్యాన్ని కలుగజేస్తుంది, సంతోషాన్ని కలుగజేస్తుంది, ఎన్నో రకాల భయాల నుంచి దూరం చేస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి హగ్గింగ్, కౌగిలించుకోవడం అనేటటువంటిది ఎంతో మంచిది. ఇది ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో మానవుని యొక్క ప్రారంభ దశ నుంచి కూడా ఇది ఉంది. ఇది మనిషికి మాత్రమే కాదు, మనిషి పిల్లులను, కుక్కల్ని, ఆవుల్ని కూడా, ఏ జంతువునైనా కూడా పెంచుకునేటటువంటి జంతువుల్ని కౌగిలించుకుంటారు. పులిని పెంచుకునే వాళ్ళు పులిని కూడా కౌగిలించుకుంటారంట. మావటివాడు గుర్రాన్ని, ఏనుగుని కూడా మచ్చిక చేసుకునేటప్పుడు వాటిని అలాగే కౌగిలించుకుంటారు. కాబట్టి అలాంటి స్పర్శ వల్ల వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. మనుషులైనా అంతే, జంతువులైనా అంతే. కాబట్టి స్పర్శతో మనుషుల్ని లేకపోతే జంతువుల్ని ఎలాగైతే మనం కంట్రోల్ చేస్తామో అది ఆరోగ్యకరంగా కూడా చాలా మంచిది. మనం మాటతోటి, ఆర్డర్ తోటి, కమాండ్ తోటి మనిషిని కమాండ్ చేయొచ్చు, జంతువును కూడా కమాండ్ చేయొచ్చు, పక్షులను కూడా కమాండ్ చేస్తారంట. అలాగే కంటి చూపుతో కూడా మనం కంట్రోల్ చేస్తాం. దానికంటే కూడా ఈ స్పర్శ ద్వారా కూడా మనిషి
సంతోషాన్ని కలుగజేయచ్చు, సేద తీర్చొచ్చు, ఆత్మానందాన్ని కలిగించవచ్చు, ధైర్యాన్ని ఏర్పరచవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక విషయం. ఇది అందరూ బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే పిల్లలకి బార్బీ డాల్స్ని అలవాటు చేస్తున్నారు. బార్బీ డాల్స్ని హత్తుకుని నిద్రపోతారు చిన్నపిల్లలు. ఇది చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి విషయం. ఈ బార్బీ డాల్స్ అనేటటువంటి సాధారణంగా ఇతర దేశాల్లో, చలి దేశాల్లో ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఇది. చలి దేశాల్లో వెచ్చదనం కోసం వాళ్ళు మనిషినే తోడు ఎప్పుడు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ అయి ఎంప్లాయీస్గా ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలతో ఎప్పుడూ కలిసి ఉండడానికి అవకాశం ఉండదు. అలాగే ఈ రోజుల్లో మనకి సింగిల్ చైల్డ్ అనేటటువంటి ఒక పద్ధతి ఏర్పడింది. సింగిల్ చైల్డ్గా ఉండేటటువంటి వాళ్ళకు కూడా తక్కువ మంది మనుషులు లభ్యంగా ఉంటారు. అటువంటి సందర్భంలో ఈ బార్బీ డాల్స్ని వాళ్ళు కౌగిలించుకొని సంతోషపడవచ్చు. వాళ్ళకి కావలసినటువంటి స్వాంతనంతా ఆ డాల్లోనే దొరుకుతుంది. అది కూడా మంచి అలవాటే. అదే సందర్భంలో ఈ డాల్స్ అనేటటువంటివి ఖరీదైనటువంటివి, చాలా పెద్ద ధనవంతుల కోసం అని చెప్పి తయారు చేసినవి కాబట్టి, ఎక్కువగా చాలా కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి కేవలం డాలే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అంత ఖర్చు పెట్టి మనం డాల్నే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక దూదితో చేసిన దిండైనా, దిండులాగా ఉండేటటువంటి ఒక బొమ్మైనా మనం దూదితో కూడా చేసుకోవచ్చు, స్పాంజ్తో కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఒట్టి బెడ్నో, లేకపోతే ఒక పిల్లోనో, ఒక దిండునో, ఒక దుప్పట్నో కౌగులించుకుని కూడా ఆ సంతోషాన్ని పొందుతారు. కాబట్టి కౌగులించడం అనే ప్రక్రియ ముఖ్యం. దానివల్ల వచ్చేటటువంటి వెచ్చదనం ముఖ్యం. అది శరీరానికి శరీరం తోడైతే చాలా బాగుంటుంది. అది మనుషులే అయితే చాలా బాగుంటుంది. అది కొన్ని సందర్భాల్లో కొంతమంది జంతువులను కూడా ఉపయోగించుకోవచ్చు. అది అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఏది కూడా మనకి సంతోషాన్ని కలుగజేసినప్పుడు, మనకి ఆత్మానందాన్ని కలుగజేసినప్పుడు, మనకి కావలసినటువంటి కంఫర్ట్ని ఇచ్చినప్పుడు అది చాలా మంచిది. కాబట్టి ఇది రోజుకి 7-8 సార్లు మనం వాడుకోవచ్చు. అది ఒక్కొక్కసారి 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ల వరకు ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది ఉపయోగపడేటటువంటి కాలం అని చెప్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రక్రియ మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఉంది. ఎక్కువగా ఇది ఇతర దేశాల్లోనే ఉపయోగిస్తారు, చలి దేశాల్లోనే ఎక్కువగా ఉపయోగిస్తారు. మనం కూడా వాడుకోవచ్చు. దీనివల్ల తప్పు లేదు, చాలా మంచిదైతే మోతాదులో, పద్ధతిలో మనం దీన్ని ఉపయోగించుకోవాలి. స్త్రీ పురుషుల యొక్క లైంగిక చర్య దాకా దీన్ని లాగకుండా ధైర్యం కలిగించే విధంగా వీపు నిమురుతూ, లేకపోతే తల మీద నిమురుతూ, మెడ మీద నిమురుతూ, భుజాల మీద నిమురుతూ, స్పృశిస్తూ చేసేటటువంటి ఈ కౌగిలింత చాలా మంచిది ఆరోగ్యానికి. అందుకనే డాక్టర్స్ ఏం చెప్తారంటే, మనము వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనంతట మనమే కూడా మన శరీరాన్ని మనం తౌడుకుంటూ, ముఖాన్ని, బుగ్గల్ని, కళ్ళని, చెవులను, తలను మనకు మనమే నిమురుకుంటూ కూడా, మనతో మనమే మాట్లాడుకుంటూ కూడా ఆ రకమైనటువంటి మసాజ్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంట. కాబట్టి చేతులను, మెడను, ఛాతీని, ఈ రకమైనటువంటి కాళ్ళను, పాదాలను, అన్ని భాగాలను ఎవరి శరీరాన్ని వాళ్ళే మసాజ్ చేసుకోవటం, వాళ్ళే తౌడు కోసం, తన గురించి తనే మాట్లాడుకోవటం, తన కాలుతో తన బిడ్డతో మాట్లాడినట్టు, తన చేత్తో తన బిడ్డతో మాట్లాడినట్టు మాట్లాడచ్చు. అలా మాట్లాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మాస్టర్బేషన్ కాదు ఇది. లైంగికమైనటువంటి ఆర్గాన్స్ని యాక్టివేట్ చేయటం కాదు. శరీరంలో ఉండేటటువంటి చర్మ గ్రంథులు అన్నీ కూడా మనకి రెస్పాండ్ అవుతాయి. కాబట్టి పోర్స్ అంటారు వాటిని. చర్మ గ్రంథులు ఉండేటటువంటి ప్రదేశం అంటే చర్మం మీద ఉండేటటువంటి రంధ్రాలన్నీ కూడా మన స్పర్శని తెలియజేస్తాయి. ఆయా ప్రదేశాలను, ఆయా చర్మ గ్రంథులను, ఆయా చర్మ పోర్స్ని మనము యాక్టివేట్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దానివల్ల మనకి సరైనటువంటి వెచ్చదనం కలుగుతుంది శరీరానికి. అదే కాకుండా మసాజ్ కలుగుతుంది. అదే కాకుండా మన శరీరంలో ఉండే నరాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. కాబట్టి రోజు ఒకసారి ఒక 5 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ చలికాలంలో వెచ్చటి నీళ్ళల్లో, ఎండాకాలంలో చల్లటి నీళ్ళల్లో ముంచినటువంటి బట్టలో చేతిని తడుపుకుని, ఆ చేతితో, మళ్ళీ బట్టతో కాదు, ఆ చేతితో మనము ఈ చర్మాన్ని కనుక తడుకున్నట్లయితే, ఎవరికి వాళ్ళమే తడుకుంటే కూడా దానికి ప్రయోజనం ఉంటుంది.
ఇది వేరే వాళ్ళు చేస్తే ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది. అందుకనే మనకి ఇక్కడ బ్యూటీ పార్లర్స్‌లోను, ఇంకా బయట ఈ సెంటర్స్ ఉంటాయి. చాలా రకాలైనటువంటి మసాజ్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి కూడా చేయించుకోవచ్చు. అది చాలా కాస్ట్లీ అయినటువంటి విషయం. పెద్ద పెద్ద ధనవంతులు రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతోటి స్నానం చేస్తూ అలా మసాజ్ చేపించుకుంటారు. అంత ఖర్చు మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళమే కూడా తోడుకోవచ్చు. దానివల్ల కూడా ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి కార్టిసాల్ రిలీజ్ అవుతుంది దీనివల్ల. అలా చేసినట్లయితే ఎంతో ఆరోగ్యకరమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. మనకి లాంగ్ లైఫ్ ఏర్పడుతుంది. మనసు సేద తీరుతుంది. సంతోషం కలుగుతుంది. మనకే ఏ రకమైనటువంటి ఆవేశం కానీ, క్రోధం కానీ, కోపం కానీ, దుఃఖం కానీ వచ్చినప్పుడు ఇలా చేయండి. చాలా రిలీఫ్ కనపడుతుంది.